లిస్ట్ ప్రిపరేషన్ మనం ఎలా చేయాలి? ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఏదైనా మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఫస్ట్ వచ్చారు, మీకు ఒక అవార్డు వచ్చింది, లేదు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు జాబ్ వచ్చింది, మీరు ఫస్ట్ ఎవరికి చెప్తారు? నాకు జాబ్ వచ్చింది, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని. మిమ్మల్ని, మీ ఆనందాన్ని ఎవరైతే మీకు నచ్చిన వాళ్ళకి చెప్తారు కదా. సో ఇంట్లో అమ్మా నాన్న కానీ, లేకపోతే ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, జస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, నార్మల్ గా అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాం ఎక్కువ? ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటే, ఎవరైతే మనం హ్యాపీగా ఉండేది ఎవరికైతే నచ్చుతో వాళ్ళతోటి మనం ఫస్ట్ షేర్ చేసుకుంటాం కదా. సేమ్ ఇక్కడ మనం లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మన ఆనందాన్ని ఎవరైతే కోరుకుంటారో, లైక్ మనకి ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా, లేకపోతే మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఎవరినైతే మనం ఫస్ట్ కాంటాక్ట్ అవుతామో అలాంటి వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం మేకింగ్ ఆఫ్ ది లిస్ట్ లో ఫస్ట్ నోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1, ఇప్పుడు నా ఫ్రెండ్ నాది రాస్తుంది అనుకోండి, నా పేరు మమత, నా ఫోన్ నెంబర్, ఐఎమ్ ఫ్రమ్ కలిగిరి, నెల్లూరు డిస్టిక్, తర్వాత ప్రజెంట్ నేనేం చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను. సో ఇలాగా మనం ప్రతి ఒక్కరి డీటెయిల్స్ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నోట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. మనం తొందరగా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎవరైతే ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము, మ్యారేజ్ కి అందరికి ఇన్వైట్ చేయాలి. ఫస్ట్ మనకి అనుకున్న వాళ్ళకి చెప్తాం కదా. సో తర్వాత దూరపు చుట్టాలు అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటాం. ఫస్ట్ మనం లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనకి బెస్ట్ అనిపించే వాళ్ళని ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత చూడండి, మీకు ఎంత పెద్ద లిస్ట్ ఉంటే అంత మంచి ఇన్కమ్ వస్తుంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. సో లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా పీస్ఫుల్ మైండ్ తోటి ఉండి చేయండి, ప్రశాంతంగా. నెక్స్ట్ వచ్చేసరికి గోల్ సెట్టింగ్ అనమాట. మనకి జిఐజి అండ్ సిఐజి. మనం జిఐజి అంటే గ్లేజ్ ఇంట్రొడ్యూస్ గెస్ట్ అంటే, ఇప్పుడు మీరు గ్లేజ్ కి వచ్చిన తర్వాత మీరు వర్క్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు మీకు ఇది బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పటి నుంచి గ్లేజ్ మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు చెప్తూ ఉన్నారు. మీరు కొంచెం కూడా పని చేయట్లేదు. మీరేమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చారా, లేకపోతే మీరు ఏమన్నా చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా? సో లేదు కదా, మీ మొత్తం వర్క్ గ్లేజే చూసుకుంటుంది. అదే మీరు బయట ఏదైనా జాబ్ చేయాలి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. 2 years 3 years నుంచి దాదాపు 300-500 ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతారు. చాలా రౌండ్స్ ఉంటాయి, 4-5 రౌండ్స్, ఇట్లాగా చాలా రౌండ్స్ లో ఫెయిల్ అయ్యి వెనక్కి వస్తూ ఉంటారు. మీకు ఇలాంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూస్ కి హెల్ప్ చేయడానికి కానీ, లేకపోతే బిజినెస్ హెల్ప్ చేయడానికి కానీ మీకు పక్కనే మీ అప్లైన్ ఉన్నారు. ఇంత మంచి బిజినెస్ ని, ఇంత మంచి వర్క్ ని స్టార్ట్ చేయకుండా బయట మీరే వెతుక్కొని, మీరే అప్లికేషన్ వేసుకొని, మీరే ఈవెంట్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ మీ అంత కష్టం ఎందుకు? సో మనకు కావాల్సింది ఏంటి లైఫ్ లో? లాంగ్ ఇన్కమ్ ఇన్ షార్ట్ టైం. సో మనము ఏదైతే 20 నుంచి 30 వరకు ఈ ఏజ్ ఉన్నామో, ఈ ఏజ్ లో మనకు కావాల్సిన ఇన్కమ్ మొత్తం మనం మన గ్లేజ్ కంపెనీలో ఉండి ఎర్న్ చేసుకోవచ్చు. అంత మంచి బిజినెస్ ప్లాన్ ఉంది అనమాట. సో ఇది గోల్ సెట్టింగ్. మనం దేంట్లో పని చేయాలి, మనం దీంట్లో పని చేయాలా, లేకపోతే బయటకు వెళ్ళి 60 years వచ్చేదాకా బయట పని చేసుకోవాలా? సో అది బిజినెస్ మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు, లేదా పార్ట్ టైం చేసుకోవచ్చు. వన్స్ మీరు బిజినెస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీకు సపోజ్ జాబ్ లో 50,000 వస్తుంది అనుకోండి, మీరు బిజినెస్ 1 year చేశారు, 2 year కి మీకు 50,000 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మీకు 1 lakh వచ్చింది. సో 1 lakh ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకపోతే 50,000 ఇంపార్టెన్స్ ఇస్తారా? సో ఎప్పుడైనా మనకి బిజినెస్ అనేది ఒకటి ఉండాలి, మన చేతిలో బిజినెస్ అనేది ఉండాలి, సెల్ఫ్ వర్క్. ఇంకొకటి పాయింట్ వచ్చేసరికి వాల్యూ రిలీజ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యూ రిలీజ్ మీరు రీసెంట్ గా మన రామ్ చరణ్ చూసినట్లయితే, చిరుతాలో రామ్ చరణ్, ఆరెంజ్ లో రామ్ చరణ్ ఎక్కడ, ఆఫ్టర్ RRR తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ అంటే ఫస్ట్ టైం వస్తుంది గ్లోబల్ స్టార్, అంటే వరల్డ్ మొత్తం ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు మనం రామ్ చరణ్ ని చాలా రెస్పెక్ట్ గా చూస్తాము. ఎందుకు అంటే అతని వాల్యూ అన్నమాట. సేమ్ మనం బిజినెస్ కి వచ్చిన తర్వాత, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ప్రపంచంలో మీరే ఉన్నారు,
మీ గురించి మీరు వాల్యూ రిలీజ్ చేసుకోండి. సో మీ కంపెనీ మీద మీరు వాల్యూ రిలీజ్ చేయండి, మీరు చేసే వర్క్ మీద మీరు వాల్యూ రిలీజ్ చేయండి. వాల్యూ రిలీజ్ సపోజ్ మేడం, ఇప్పుడు నాకు ఫోన్ ఉంది, నా ఫోన్ని ఎవరైనా అడిగారు, నేను వెంటనే ఇచ్చేసాను. వాళ్ళు మాట్లాడుతా కింద పడేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను. నేను ఫోన్ అలాగే తీసుకోవాలి, నాకే కదా లాస్ అయింది. లేదు, ఎవరైనా ఫోన్ అడగగానే నేను ఈ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్, దీని కాస్ట్ ఇంత 20,000, ఇది కానీ ఏమన్నా కొంచెం ప్రాబ్లం అవ్వాలి, నాకు ఇంకొక కొత్త ఫోన్ తీసుకురావాలి అని ముందే నేను చెప్పానంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకొని మళ్ళీ మనకి తెచ్చేస్తారు. సేమ్ మనం బిజినెస్ చెప్పేటప్పుడు, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత మీరు కానీ మీ కంపెనీ గురించి అండ్ మీ గురించి, మీ అప్లయన్స్ గురించి, మీ టీమ్ గురించి, అలాగే మీ డైరెక్టర్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకొని మీరు చెప్పగలిగినట్లయితే మీ బిజినెస్ లో ఈ బిజినెస్ లో చాలా తొందరగా సక్సెస్ అవుతారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరు BMW కార్లు అండ్ ఆడి, సో చాలా పెద్ద పెద్ద ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. GDD లెవెల్కి వెళ్ళేసిన తర్వాత ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు ఉన్నారు. అసలు బయట మనం ఏదైతే కళలు ఇమాజినేషన్ చిన్నప్పుడు చేసుకుంటా ఉంటామో అవన్నీ కూడా మనం ఈ కంపెనీలో నెరవేర్చుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.